నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు? అందరూ వెళ్తున్నటువంటి మార్గంలోనా లేదా సరి అయిన మార్గంలోనా? ఒకరోజు టీచర్ వాళ్ళ క్లాస్లోకి వచ్చి చెప్తుంది, రేపు ఒక ఎగ్జామ్ ఉంది, అందులో ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే క్లాస్ ప్రెసిడెంట్ అవుతారని. మరుసటి రోజు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మేడంకి ఒక ఫోన్ కాల్ రాగానే బయటకు వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద ఒక ఆన్సర్ షీట్ ఉండడం ఒక అబ్బాయి గమనించి వెళ్ళి తీసుకొని ఆన్సర్స్ కాపీ చేసుకొని అతని ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేశాడు. కానీ ఒక్క అబ్బాయి మాత్రం, రాజు అనే అబ్బాయి కూర్చొని తనకు వచ్చింది రాద్దామని చెప్పేసి అతడు ఆ యొక్క ఆన్సర్ షీట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మేడం రూమ్ లోకి ఎంటర్ అయింది. ఆన్సర్ షీట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో చెక్ చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి, కానీ ఒక్క రాజు అబ్బాయికి మాత్రమే చాలా తక్కువగా మార్క్స్ వచ్చాయి. టీచర్ నవ్వుతూ చెప్పింది, ఇది ఒక హానెస్టీ ఎగ్జాము, ఎవరైతే మరి నిజాయితీగా రాసి ఉన్నారో వాళ్ళు మాత్రమే క్లాస్ ప్రెసిడెంట్ అవుతారు అని. టీచర్ చెప్పింది, ఈ ఎగ్జామ్లో రాజు విన్ అయ్యాడు అని. నిజాయితీగా ఉన్నాడే గొప్ప నాయకుడు అవుతాడు. అంతే కదా, మన జీవితంలో కూడా చాలా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాము. మనం ఏ పంట విత్తుతామో అదే కోస్తాము. రాజు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అతను క్లాస్ ప్రెసిడెంట్ అయ్యాడు. మన జీవితంలో కూడా ఇలాంటి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తుంటాడు. నిజాయితీతో నడిచే వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఒకటి గుర్తుంచుకోండి, నిజాయితీగా ఉండటం అంటే ఓడిపోవడం కాదు, అది దైవానుగ్రహానికి తొలి అడుగు అని.